డిబేట్ నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి పేర్ని నాని అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్నీ తానే చక్రం తిప్పిన సకల శాఖల మంత్రిగా పేరు తెచ్చుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అది చాలా గట్టిగానే ఆయన వాళ్ళపైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అది ఒక్కసారి నిన్న ఆయన ఏమన్నారో విని మళ్ళీ ఆయనతో మాట్లాడదాం ప్లీజ్. నా బాధరా సజ్జల నాగలే జైలుకి పంపించి అన్నం కూడా పెట్టేవారు నాకు. నా బాధలు నీకు ఫోన్ చేసినా ఢిల్లీలో అన్నా అని. నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసావు అన్నీ తెలుసా. గెస్ట్ నువ్వు ఏం చేశావు లే పేరునిగా మీ నాయన పేరుని కృష్ణమూర్తి ఉండరా మాకు చైర్మన్గా ఉండే మీ ఊరికి వచ్చినారా ఆయన 23కో 24కో అసోసియేషన్ ప్రెసిడెంట్ రా గప్పుగా పుట్టినావు కదరా తోడి బతికేసరా. లే శివప్రసాద్ డిటీసీ ఇప్పుడు ఏడో ఉన్నావు నీ బతుకు తెలుస్తా. ప్రభాకర్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ పేర్ని నాని వీళ్ళిద్దరి మీద మీరు చాలా అంటే ఆవేదన ఆవేశం రెండూ కనపడినాయి, కానీ అందులో ఏంటి వీళ్ళిద్దరి మీద ప్రత్యేకమైన ఆగ్రహం ఎందుకు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు పొద్దున్న లేస్తేనే పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేయాలి. వీళ్ళు ఎక్కడున్నా ఏమున్నా ఏం చేస్తానా. జైలుకు పోయినప్పుడు సూపరింటెండెంట్గా ఉండేవాడు నా సొంతము కజిన్. వాడు ఒకరోజు వచ్చి నాకు చెప్పాడు, అన్నా ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అన్నాడు. ఏమన్నా ఏంటన్నా పొద్దున్న లేస్తాను ఏం తిన్నాడు ఏం లేదు వానికి ఆ అన్నం పెట్టద్దు ఈ అన్నం పెట్టద్దు అని. లాస్ట్కు నేను కోర్టుకు పోయినా నాకు అబద్ధం ఎందుకు చెప్పాలి, ఇప్పుడేమొస్తుంది అబద్ధం నేను ఎప్పుడు చెప్పను. ఎందుకు చెప్పాలా, బాగా పెట్టినారని చెప్తా, తప్పేముంది. రోజు రిపోర్ట్ చేయాలా. మన చంద్రబాబు నాయుడు రాజమండ్రి అరెస్ట్ అయిపోయినప్పుడు మా కజిన్ ఆడు ఉన్నది సూపరింటెండెంట్గా. ఎంత అన్యాయం అంటే మీకు చెప్తే నమ్మరు. బ్యారికేడ్స్ మళ్ళీ నాకు ఒక ఇది చేశారు, ఐరన్ వేసి పెట్టారు. ఏమరా అంటే ఏం చెప్తారంటే వాడెవడో మా అనంతపురం స్టేషన్లో ఆ పరిటాల రవి కేసులో వాడిని రాయేసి చంపుతారు. అవును, అట్లా జరుగుతుందేమో నీకు, అందుకే నేను అన్ని రిస్ట్రిక్టెడ్ పెట్టారు. నాకు ప్రతిదీ రిస్ట్రిక్టెడే. ఏమంటే నేను కేర్ చేయలే. రైట్, నో ప్రాబ్లం. ఏమి ఎస్ ఐ దేర్ టు ఫేస్ ఇట్. భయపడేది లేదు, ఒకరి లొంగేది లేదు. తప్పు చేస్తే ఈరోజు కూడా ఎక్స్క్యూజ్ మీ సారీ అని చెప్తాను, అంతేగాని అంటే అంత ఘోరంగా ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళకి కాస్త జైలే కాకపోతే కొంచెం మిగతా ఖైదీలా కాకుండా మంచి భోజనం అది ఉంటుంది కదా. మీకు పెట్టే భోజనాన్ని కూడా వీళ్ళు రెస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేసే స్థాయిలో చేశారా? రిస్ట్రిక్టెడ్ కాదు, ఏమీ పెట్టలే. నేను ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి అన్ని విధాలా నాకు చేయాలా. నేను ఇక్కడ కోర్టులో వేస్తే మా ఎస్పీ గారు ఫోన్ చేసి డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి గారికి ఫోన్ చేసి చేయొద్దంటాడు. ఐ మీన్ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి నాట్ ద రాజకీయం పక్కన పెట్టండి. అకార్డింగ్ టు దట్ దే టు గివ్ మీ స్పెషల్ అకామిడేషన్ స్పెషల్ దిస్. అన్నం లేదు మళ్ళీ సతాయించినారు. కింద కూర్చోలేదు, నేను నా కాలు బాగలేదు కమోడ్ కావాలంటే ఇవ్వలేదు. దానికంతా బాధపడలే. ఏమైంది మళ్ళీ బాగున్నా బయటకు వచ్చా కదా. కోవిడ్ వచ్చిన రోజు పంపించకూడదని నన్ను హైదరాబాద్కి పోనీ ఆడే అంటాడు వాడు సద్దలోడు. ఇదే